హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 78 పాయింట్స్ ఫాల్ అయి 58,927 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 15 పాయింట్స్ డౌన్ అయి 17,547 దగ్గర క్లోజ్ అయింది. కాకపోతే ఇవాళ నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ కాదు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెసెస్ లో మనకి స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. మిడ్ క్యాప్ రిలేటెడ్ గా 1.6% అండ్ స్మాల్ క్యాప్ ఇండెసెస్ రిలేటెడ్ గా 1.4% దగ్గరగా ర్యాలీ కనిపించింది. ఇవాళ ఎందుకని జీ ఎంటర్టైన్మెంట్ ఇంతలా ర్యాలీ అయింది? ఫర్దర్ గా ఇక్కడ నుంచి ర్యాలీ అవుతుందా? ఇక్కడ మనం యాక్టివ్ గా హ్యూజ్ పోర్షన్ ఆఫ్ అవర్ మనీని ఇన్వెస్ట్మెంట్ ఈ స్టాక్ లో చేయొచ్చా, లేదంటే ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్ స్టిల్ ఉన్నాయా? వీటి గురించి మనం క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. బికాస్ ఒక ఈవెంట్ తో ఇంతలా పెరిగిన స్టాక్ లో ఫర్దర్ గా ఇక్కడ నుంచి పెరుగుతుందని చేసే ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా కేర్ఫుల్ గా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఉన్న పాజిటివ్ అప్డేట్ కంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. బట్ దానికంటే ముందు మార్కెట్ లో ఉన్న డేటాని గమనిస్తే ఇవాళ మార్కెట్ ఒక ఓపెనింగ్ పాజిటివ్ లో అయింది అండ్ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఫాలో అవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ అగైన్ అండ్ అగైన్ మార్కెట్ లో రికవరీ అండ్ ఓవరాల్ గా ఇవాళ మార్కెట్స్ కొంత రేంజ్ బౌండ్ ఆర్ ఫ్లాట్ గానే క్లోజ్ అయ్యాయి. నేను పర్సనల్ గా 17,520 మార్కెట్ ఎప్పటి వరకు అయితే సస్టైన్ అవుతూ ఉంటుందో ఇంట్రాడే సెషన్ లో నేను పాజిటివ్ గా చూస్తున్నానని చెప్పాను. అండ్ ఈవెన్ నిఫ్టీ ఒక పాయింట్ లో ఫాలో అవుతూ కూడా తీసుకున్న సపోర్ట్ 17,524. కానీ ఇవాళ మార్కెట్ వెళ్ళింది కానీ 17,610 వరకు మరి అంతలా పాజిటివ్ గా మూవ్ అవ్వలేదు. బట్ స్టిల్ 17,520 ని సపోర్ట్ చేస్తున్నంత వరకు కూడా, మీన్స్ మార్కెట్ సస్టైన్ అవుతున్నంత వరకు కూడా నేను మార్కెట్ ని ఇంట్రాడే సెషన్స్ లో పాజిటివ్ గానే చూస్తున్నాను. అండ్ మన షార్ట్ టర్మ్ వ్యూ చాలా డేస్ నుంచి కంటిన్యూ చేస్తున్న వ్యూవే. సో అగైన్ అండ్ అగైన్ మెన్షన్ చేయాలనుకోవట్లేదు. సో స్టిల్ షార్ట్ టర్మ్ వ్యూ ని కూడా పాజిటివ్ గా మెయింటైన్ చేస్తున్నాను. అండ్ గ్లోబల్ గా పెద్ద యాక్టివిటీ కూడా మనకు కనిపించట్లేదు. దానికి మెయిన్ రీజన్ ఇవాళ మనకి ఎఫ్ఓఎంసీ ఫెడ్ ఒక అవుట్కమ్ మనకి ఇవాళ రాబోతుంది. అండ్ అవుట్కమ్ ఒక ఇంపాక్ట్ రేపటి మార్కెట్ మీద ఉంటుంది. అండ్ ఈ అప్డేట్స్ తో పాటు ఇంట్రాడే సెషన్స్ లో మనకు ఒక ఇంపార్టెంట్ మేజర్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అది మార్కెట్స్ కి పాజిటివ్ అండ్ స్పెషల్లీ మెటల్ స్టాక్స్ రిలేటెడ్ గా ఉండే అన్సర్టనిటీని కూడా కంప్లీట్ గా కాకపోయినా కొంతవరకు అదైతే క్లియర్ అయితే చేసింది. ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం, తర్వాత మార్కెట్ లో ఉన్న అప్డేట్స్ ని మాట్లాడుకుందాం. ప్రీవియస్ గా మెటల్ స్టాక్స్ చాలా ఎక్కువగా ఫాలో అయినప్పుడు దానికి ఉన్న మల్టిపుల్ రీజన్స్ మాట్లాడుకుంటూ ఎవర్ గ్రాండ్ వాళ్ళు చైనాలోనే సెకండ్ లార్జెస్ట్ రియల్ ఎస్టేట్ ప్లేయర్, వాళ్ళు తీసుకున్న అప్పులు తిరిగి కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారని చైనీస్ అథారిటీస్ వాళ్ళు అప్డేట్ చేయడంతో వాళ్ళు ఒకవేళ తిరిగి కట్టలేకపోతే అక్కడ రియల్ ఎస్టేట్ సెక్టర్ అంతా ఒక హ్యూజ్ ఇంపాక్ట్ కి గురి అవుతుంది నెగిటివ్ గా. సో వాళ్ళు కన్స్యూమ్ చేస్తున్న సిమెంట్ కానీ, స్టీల్ కానీ, ఈవెన్ ఇతర మెటల్స్ అన్ని కూడా వాటి డిమాండ్ తగ్గుతుంది కాబట్టి వాటి ప్రైసెస్ లో కూడా మనకి ఇంపాక్ట్ ఉంటుందని ఎవర్ గ్రాండ్ వాళ్ళు ఒకవేళ డిఫాల్ట్ అయితే మెటల్ స్టాక్స్ ని నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుందని అప్పుడు మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఆ కంపెనీ పొజిషన్ స్ట్రాంగ్ గా ఉంది, ఆ కంపెనీ సస్టైన్ అయిపోయిందని అప్డేట్ అయితే రాలేదు. కానీ వాళ్ళు ఎవరికైతే డబ్బులు కట్టాలో నియర్లీ $83 మిలియన్ దగ్గరగా పేమెంట్స్ ఉన్నాయి వాళ్ళకి. రేపు 23rd ఆ పేమెంట్స్ ఎవరికైతే చేయాలో వాళ్ళతో డిస్కషన్స్ జరిపారని ఎలా అప్డేట్స్ రావడంతో ఓకే ఇమీడియట్ గా వీళ్ళు డిఫాల్ట్ అవ్వట్లేదని ఒక పాజిటివ్ హోప్ తో ఆ స్టాక్ ప్రైసెస్ పెరిగాయి. ఇప్పుడు వచ్చిన అప్డేట్ కేవలం షార్ట్ టర్మ్ లో వస్తున్న రిలీఫ్ మాత్రమే. ఇంకా ఎవర్ గ్రాండ్ అనేది స్ట్రాంగ్ పొజిషన్ లో ఉండి వాళ్ళు తీసుకున్న డబ్బుల్ని తిరిగి కట్టే పొజిషన్ లో ఉందా లేదా అని ఒక క్లారిటీ మనకు లేదు. కాబట్టి ఇన్ షార్ట్ టర్మ్ వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా అన్సర్టనిటీ క్రియేట్ అయితే మెటల్ స్టాక్స్ ని ఇన్ షార్ట్ టర్మ్ అయితే నెగిటివ్ గానే ఇంపాక్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ నుంచి ఒక 2 years వ్యూ నాకు స్టిల్ మెటల్ స్పేస్ లో పాజిటివ్ గానే ఉంది. బట్ ఎవరైనా 20-30% ఇక్కడ నుంచి మెటల్స్ కరెక్ట్ అయినా నేను పేషెంట్ గా వెయిట్ చేయగలను అనుకుంటే మాత్రమే మెటల్ స్టాక్స్ ని ఈ పాయింట్స్ లో టచ్ చేయండి. లేదంటే షార్ట్ టర్మ్ వ్యూ క్లారిటీగా లేదు కాబట్టి మెటల్ స్టాక్స్ ని షార్ట్ టర్మ్ కి అయితే అవాయిడ్ చేయండి. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ ఫ్రమ్ 13 సెప్టెంబర్ చూస్తే స్టాక్ నియర్లీ 80% దగ్గరగా ర్యాలీ అయింది. కేవలం ప్రమోటర్స్ అండ్ వాళ్ళు తీసుకుంటున్న డెసిషన్స్ కారణంగానే జీ ఎంటర్టైన్మెంట్ నియర్లీ 20-25 టైమ్స్ ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్స్ లో ట్రేడ్ అవుతున్న జీ ఎంటర్టైన్మెంట్ కాస్త ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో less than 10 ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్స్ లో ట్రేడ్ అయింది. కానీ అగైన్ ఈ రీసెంట్ డేస్ లో వస్తున్న అప్డేట్స్ తో స్టాక్ లో ఒక స్ట్రాంగ్ గెయిన్ అయితే కనిపిస్తుంది. బట్ అగైన్ ఈ రీసెంట్ డేస్ లో ఇంతలా పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటి? మేనేజ్మెంట్ చేంజ్ అవుతుందని ఒక పాజిటివ్ హోప్స్ తో ఫస్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ మనకి స్టాక్ ప్రైస్ లో అయితే కనిపించింది. బట్ ఫ్యూ డేస్ బ్యాక్ చేసిన వీడియోలో బిగ్ అలర్ట్ జీ ఎంటర్టైన్మెంట్ అని పెడుతూ నేను మీకు ఒక అప్డేట్ అయితే చేశాను. 2019 లో కూడా వీళ్ళకి బ్యాంక్స్ అండ్ లెండర్స్ ఎవరైతే అప్పులు ఇచ్చారో తిరిగి కట్టలేని టైంలో మేనేజ్మెంట్ ని ఆ లెండర్స్ ఆ బ్యాంక్స్ చేంజ్ చేద్దామని ప్రయత్నిస్తున్న టైంలో జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ని తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చిన వాళ్ళలోనే ఇన్వెస్కో ఓపెన్ హైమర్ వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళతో పెద్ద మొత్తంలో వాటాని కొనిచ్చి కంపెనీలో ఉన్న కంట్రోల్ ని ఆ ప్రమోటర్స్ ఆ పాయింట్ లో కాపాడుకున్నారు. అగైన్ అలాంటి సిచ్యువేషన్ వీళ్ళు ఏ ఇన్వెస్టర్ అయితే తీసుకొచ్చారో ఆ ఇన్వెస్టర్ నుంచి ఇప్పుడు ఎదురైంది. సో ఈసారి కూడా వీళ్ళు స్ట్రాటజిక్ గా ఒక ప్లేయర్ ని తీసుకురావడానికి పాసిబిలిటీ ఉంటుందని, అండ్ అది కూడా ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ ఈజీఎం మీటింగ్ కండక్ట్ అయ్యే లోపే జరుగుతుందనేలా మనం ప్రీవియస్ గానే వీడియోలో మాట్లాడుకున్నాం. సో ఇన్వెస్టర్ వస్తారనే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. కానీ సర్ప్రైజింగ్ గా వీళ్ళు సోనీ వాళ్ళతో ఒక స్ట్రాటజిక్ మర్జర్ ని, మీన్స్ జీ ఎంటర్టైన్మెంట్ అండ్ సోనీ ఇండియా బిజినెస్ రెండు కూడా మర్జ్ చేయాలనుకుంటున్న వీళ్ళ ప్రపోజల్ ని అప్డేట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం క్లియర్ గా ఒక పాయింట్ ని మెన్షన్ చేయాలి, ఇది జస్ట్ ప్రపోజల్ మాత్రమే.
ఇఫ్ వీళ్ళు అనుకుంటే జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళైనా సోనీ ఇండియా వాళ్ళైనా ఈ డీల్ మాకొద్దు అనుకుంటే నెక్స్ట్ 90 days లో ఏ పాయింట్ లో అయినా సరే వాళ్ళు ఈ డీల్ ని క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇది ఒక నాన్ బైండింగ్ అగ్రిమెంట్, మీన్స్ ఖచ్చితంగా డీల్ జరగాలని కాదు. ఇద్దరు అనుకుంటున్నారు మెర్జ్ అవ్వాలని, దాని రిలేటెడ్ గా 90 days టైం తీసుకుంటారని చెప్తున్నారు. ఆ 90 days లో జీ ఎంటర్టైన్మెంట్ అలాగే సోనీ ఇండియా వాళ్ళు ఇలా మెర్జ్ అయిన తర్వాత వాళ్ళకి గ్రోత్ ఉంటుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే ఈ రెండు కంపెనీస్ కూడా ఈ డీల్ ని ఇన్వెస్టర్స్ ముందు పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఆ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ డీల్ కంప్లీట్ అవుతుంది. సో ఫస్ట్ ప్రెసెంట్ ఉన్న కంపెనీస్ నెక్స్ట్ 90 days లో డిసైడ్ అవుతాయి ఈ మెర్జర్ చేయాలా లేదా అని. కంపెనీ యొక్క బోర్డ్ డిసైడ్ అయిన తర్వాత ఇది ఇన్వెస్టర్స్ ముందుకు వెళ్తుంది. నెక్స్ట్ ఇన్వెస్టర్స్ యాక్సెప్ట్ చేస్తేనే ఈ డీల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ రెగ్యులేటరీ అథారిటీస్ ఇవి కూడా ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయంటే డీల్ రియాలిటీలోకి వస్తుంది. ఎఫ్ఐఎస్ లో మెజారిటీ ఆఫ్ స్టేక్ హోల్డ్ చేసిన వాళ్ళలో వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్ అయిన ఇన్వెస్కో ఓపెన్హైమర్ వాళ్ళు జీ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన కొంతమంది డైరెక్టర్స్ ని రిమూవ్ చేయాలనుకున్నారు. వాళ్ళలాగో వాళ్ళే రెసిగ్నేషన్ చేశారు. కానీ ఈ కంపెనీకి సంబంధించిన ఎండి అండ్ సిఇఓ అయిన పునీత్ గోయంకా ని రిమూవ్ చేయాలనుకున్నారు. దానికోసమే ఈజీఎం ని కండక్ట్ చేశారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఈ డీల్ లో చెప్తున్న టర్మ్స్ ప్రకారం సోనీ ఇండియా బిజినెస్ అలాగే జీ ఎంటర్టైన్మెంట్ ఈ రెండు కూడా కంబైన్ అయిన తర్వాత ఫామ్ అవుతున్న మర్జ్డ్ ఎంటిటీలో కూడా సీఈఓగా పునీత్ గోయింకా గారే నెక్స్ట్ 5 years ఉంటారని వీళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. సో దీనికి ఇన్వెస్కో ఓపెన్హైమర్ వాళ్ళు ఒప్పుకుంటారా లేదా, ఒకవేళ ఒప్పుకోకపోతే వాళ్ళు తీసుకున్న స్టాండ్ ఏంటి, ఈ డీల్ ని ఆపే ప్రయత్నం చేస్తారా, ఇది ఉన్న మేజర్ క్వశ్చన్. బట్ అలా జరగడానికి పాసిబిలిటీ తక్కువగా ఉందని అనుకుంటున్నాను. బికాస్ ఫైనలీ ఇది ఒక ఫండ్, వీళ్ళు వేటిల్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాటిలోంచి మంచి రిటర్న్స్ ఆర్ తీసుకుంటున్న డెసిషన్స్ తో ఆ కంపెనీ స్టాక్ ప్రైస్ బాగా పెరుగుతుందని ఒక వ్యూ వాళ్ళకుంటే వాళ్ళు డెఫినెట్లీ దాన్ని అయితే అబ్జెక్ట్ చేయరు. అండ్ ఆలోచించాల్సింది ఇన్వెస్కో ఓపెన్హైమర్ వాళ్ళు కేవలం బోర్డ్ ని చేయించాలనుకున్నారంతే, కానీ బిజినెస్ రిలేటెడ్ గా వాళ్ళకి ఒక స్ట్రాటజిక్ ప్లాన్ లేదు. కానీ ఇవాళ వచ్చిన అప్డేట్ ని మీరు గమనించండి, జీ ఎంటర్టైన్మెంట్ అలాగే సోనీ వాళ్ళు ఇద్దరు కలుస్తున్నారనడంతో జరిగే రియాలిటీ ఏంటి. జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ దగ్గర రీజనల్ ఛానల్స్ ఉన్నాయి, చాలా లాంగ్వేజెస్ లో వాళ్ళకి రీజనల్ ఛానల్స్ ఉన్నాయి అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది. అండ్ మూవీ కంటెంట్ కూడా మోస్ట్ ఆఫ్ ద మూవీస్ రిలేటెడ్ గా వాళ్ళకి రైట్స్ కూడా ఉన్నాయి. ఇది జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ గా. అదే సోనీ వాళ్ళు చూసారంటే వాళ్ళకి గేమింగ్ ఛానల్స్ ఉన్నాయి, ఈవెన్ స్పోర్ట్స్ ఛానల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆ ప్రెసెన్స్ వాళ్ళకి ఎక్కువగా ఉంది కాబట్టి రెండు కంపెనీస్ కంబైన్ అయి ఫామ్ అయ్యే మెర్జ్డ్ ఎంటిటీలో ఈ కంటెంట్ అంతా కూడా వచ్చి కలుస్తుంది. కాబట్టి కంటెంట్ పరంగా ఫామ్ అవుతున్న మెర్జ్డ్ ఎంటిటీలో స్ట్రెంగ్త్ ఉంటుంది. అండ్ మెర్జ్ అవుతున్న కంపెనీలో 53% వాటా, మెజారిటీ ఆఫ్ హోల్డింగ్ అనేది సోనీ వాళ్ళకి వెళ్తుందని, 47% దగ్గరగా వాటా మాత్రమే జీ వాళ్ళ దగ్గర ఉంటుందని. అండ్ ఇది ఇంపార్టెంట్, ఇందుకు గాను సోనీ వాళ్ళు నియర్లీ $1.5 billion దగ్గరగా ఆ మెర్జ్డ్ ఎంటిటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారనేలా కూడా మెజారిటీ ఆఫ్ డైరెక్టర్స్ ని సోనీ వాళ్ళే అపాయింట్ చేస్తారని కూడా చెప్తున్నారు. ఈ డీల్ ని ముందుకు తీసుకువెళ్తాయని మార్కెట్ స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తేనే నియర్లీ 30% దగ్గరగా పాజిటివ్ గా వాళ్ళ ర్యాలీకి తీసుకువెళ్ళింది. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అంటే నిజంగా ఈ డీల్ కంప్లీట్ అయినట్లయితే డెఫినెట్లీ నేను ఈ పాయింట్స్ లో కూడా స్టాక్ ని పాజిటివ్ గానే చూస్తున్నాను. మీన్స్ ఇక్కడ నుంచి కూడా ఫర్దర్ గా గ్రోత్ ఉండడానికి పాజిటివ్ గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ నెక్స్ట్ 90 days లో కంపల్సరీగా 100% ఈ రెండు కూడా మేజ్ అవుతాయని మనం ఇప్పుడు ఈ పాయింట్ లో డెసిషన్ తీసుకోలేం. కాబట్టి అన్సర్టినిటీ కూడా ఉందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. మెర్జ్ అవ్వకుండా ఉండడానికి పాసిబిలిటీ ఉంది. ఫర్దర్ గా ఒకవేళ స్టాక్ హైగా కరెక్ట్ అయితే డెఫినెట్లీ పానిక్ అవుతారు అనుకున్న వాళ్ళైతే ఈ పాయింట్స్ లో అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. రిస్క్ తీసుకుందాం అనుకుంటున్న వాళ్ళు మాత్రం 90 days టైం పీరియడ్ ఉంది, ఈ లోపు మనకు ఒక అప్డేట్ వస్తుంది. అండ్ ఇన్ బిట్వీన్ కూడా ఒక ఈజీఎం ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ ఇన్వెస్కో ఓపెన్హైమర్ వాళ్ళు కండక్ట్ చేయాలనుకున్నారు కాబట్టి వాటి రిలేటెడ్ గా కూడా మనకు ఒక అప్డేట్ వస్తుంది. సో వీటి రిలేటెడ్ గా క్లారిటీ వచ్చిన తర్వాత చేసే ఇన్వెస్ట్మెంట్ కి మనకు అట్లీస్ట్ ఒక విజిబిలిటీ ఉంటుంది. అండ్ ఇద్దరు కూడా క్లియర్ గా చెప్తున్నారు ఇది ఎర్లీ టాక్స్ లోనే ఉంది, ఇంకా ఫర్దర్ గా కొన్ని మంత్స్ కూడా పట్టొచ్చని. సో ఇన్ బిట్వీన్ ఏదైనా అన్సర్టనిటీ క్రియేట్ అయితే స్టాక్ లో నెగిటివ్ గా కూడా ఉంటుంది. కాబట్టి రిస్క్ తీసుకోకూడదు అనుకున్న వాళ్ళు కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. రిస్క్ తీసుకుందాం అనుకుంటే కూడా బల్క్ లో కాకుండా కొంతవరకు మాత్రమే అలొకేషన్ ఇక్కడ తీసుకొని ఫర్దర్ గా ఇవన్నీ సార్ట్ అవుట్ అయ్యి ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మేజర్ పోర్షన్ ని అలొకేట్ చేయొచ్చు. నెక్స్ట్ రియాలిటీ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి, అందులో కూడా గోద్రేజ్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ అయితే చేశారు ఇవాళ. సింగిల్ డే లో నియర్లీ 340 homes దగ్గరగా నోయిడాలో వీళ్ళు సెల్ చేశారంటున్నారు. అండ్ వాటి ఒక వర్త్ 575 crore అని చెప్తున్నారు. ఒకే ఒక్క రోజులో 340 homes దగ్గరగా వీళ్ళు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ లో సెల్ చేశారనేసరికి రియాలిటీ స్పేస్ లో ఇంతలా డిమాండ్ ఉందని మార్కెట్ లోకి డేటా అయితే ఫ్లో అయింది. సో ఇది జస్ట్ ఈ ఒక్క స్టాక్నే కాదు, రెస్ట్ ఆఫ్ ద రియాలిటీ స్టాక్స్ అన్నిటిని కూడా మోస్ట్లీ పాజిటివ్ గానే ఇంపాక్ట్ చేసింది. అండ్ ఈవెన్ కర్ణాటక గవర్నమెంట్ చేస్తున్న స్టేట్మెంట్స్ కూడా ఒకవేళ ఒక వ్యక్తి కొత్తగా అపార్ట్మెంట్ కొంటుంటే అండ్ అలా కొంటున్న అపార్ట్మెంట్ ఒక వాల్యూ 35 to 45 lakhs ఇన్ బిట్వీన్ ఉన్నట్లయితే ప్రీవియస్గా చెల్లిస్తున్న స్టాంప్ డ్యూటీ 5% స్టాంప్ డ్యూటీని 3%కి మీన్స్ నియర్లీ 2% దగ్గరగా స్టాంప్ డ్యూటీని తగ్గిస్తారన్నట్టు అక్కడ గవర్నమెంట్ అప్డేట్ చేయడం కూడా రియాలిటీ స్టాక్స్ కి మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ న్యూక్లియస్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 12% దగ్గరగా ర్యాలీ అయింది. వీళ్ళ బోర్డ్ ఫ్రైడేనా మీన్స్ September 24th సమావేశాన్ని ఏర్పాటు చేసి బైబ్యాక్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ అయితే చేస్తారంటున్నారు. సో స్టాక్స్ రిలేటెడ్ గా బైబ్యాక్ అంటున్నా, బోనస్ అంటున్నా, స్టాక్ స్ప్లిట్ అంటున్నా మనకి స్టాక్ ప్రైజెస్ లో ర్యాలీ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈవెన్ క్లోజింగ్ కూడా 12% గెయిన్స్ తో క్లోజ్ అయింది. అండ్ నిన్న ఇథైల్ ఎస్టేట్ ప్రైజెస్ పెరుగుతున్నాయి కాబట్టి లక్ష్మీ ఆర్గానిక్స్ కి జూబ్లెంట్
ఇంటెలిజెంట్ ఇంగ్రీవియాకి అడ్వాంటేజ్గా ఉంటుంది అనుకున్నాం. అండ్ సేమ్ పాయింట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత 5 అరౌండ్ మీకు చేసిన అప్డేట్లో ఫస్ట్ మీకు కాస్టిక్ సోడా ప్రైజెస్ చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి, రికార్డ్ స్థాయిలో ఉన్నాయి. అండ్ ఇవి ఈ కంపెనీస్ కి అడ్వాంటేజ్ గా ఉంటుందని నేమ్స్ ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఆ స్టాక్స్ లో ఇవాళ మనకు ఒక స్ట్రాంగ్ ర్యాలీ అయితే కనిపించింది. సో దీనికి రీజన్ సింపుల్, వీళ్ళు ఏదైతే తయారు చేస్తున్నారో వాటి ప్రైజెస్ పెరుగుతున్నాయి కాబట్టి ప్రీవియస్ డేస్ లో సెల్ చేసిన ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్ కి వాళ్ళని సెల్ చేయొచ్చు, మంచి మార్జిన్స్ ఉంటాయి అండ్ బెటర్ ప్రాఫిటబిలిటీ కమింగ్ క్వార్టర్స్ లో నెంబర్స్ లో రిఫ్లెక్ట్ అవుతుందనే ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తో మంచి నెంబర్స్ పోస్ట్ చేయకముందే వాళ్ళ ప్రొడక్ట్ ప్రైజెస్ పెరుగుతున్నాయని వస్తున్న అప్డేట్స్ తోనే స్టాక్ ప్రైజెస్ ఇలా రియాక్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ హరాన్బా ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ 2 days లో ప్రమోటర్స్ ఓపెన్ మార్కెట్ నుంచి 0.62% దగ్గరగా వాటాను ఎక్వైర్ చేశారు. అండ్ అలా ఎక్వైర్ చేస్తున్న వాటా ఒక వర్త్ 20 crores దగ్గరగా. ఈవెన్ స్టాక్ ఐపీఓగా వచ్చిన ప్రైస్ నుంచి కూడా మనకి పెద్దగా ర్యాలీ అవ్వకపోవడం అండ్ స్టాక్ రిలేటెడ్ కూడా ఫండమెంటల్స్ చూసినా ఈవెన్ ఐపీఓ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, అందులో అంత పెద్ద నెగిటివ్ కూడా మనకు కనిపించదు. కాబట్టి ట్రిగ్గర్ పాయింట్ కావాలి, ఇలా ప్రమోటర్స్ బై చేస్తుండడం అలాంటి ఈవెంట్ గా చూస్తూ మీ ఫ్రీ టైంలో ఈ స్టాక్ ని స్టడీ చేయండి అని మీకు మెన్షన్ చేశాను. అండ్ ఇవాళ స్టాక్ ఓపెన్ అయింది 772 దగ్గర అండ్ అక్కడి నుంచి స్టాక్ 824 రూపీస్ వరకు ర్యాలీ అయి ఫైనలీ 6.7% గెయిన్స్ తో స్టాక్ క్లోజ్ అయింది. సో అప్డేట్ తో పాటు ఇది స్టడీ చేయండి అనే వ్యూ మీకు టెలిగ్రామ్ లో ఉంటుంది. ఇదేనే కాదు, ఏదైనా స్టాక్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఐటీసీ గురించి చెప్తున్నప్పుడు కూడా చెప్పాను, ఏదైనా స్టాక్ రిలేటెడ్ గా ఏదైనా ఇంపార్టెంట్ వ్యూ ఉన్నా నేను మీకు టైం టు టైం టెలిగ్రామ్ లో అండ్ ఇవాళ స్టాక్స్ ఇన్ యాక్షన్ లో చూడడానికి చిన్న అప్డేట్స్ లానే కనిపిస్తాయి, కానీ ఇవాళ వాటి రిలేటెడ్ గా ఇంపాక్ట్ స్టాక్ ప్రైజెస్ లో స్ట్రాంగ్ గా కనిపించింది. సో సూర్య రోషిని వాళ్ళకి 41 crore దగ్గరగా ఆర్డర్ అయితే లభించింది. ఇది లభించింది నోయిడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి. సో అక్కడ ఎల్ఈడి స్మార్ట్ లైటింగ్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆఫర్ లభించింది అని చెప్తున్నారు. సో ఇలా వచ్చిన అప్డేట్ తో స్టాక్ 3.7% దగ్గరగా ర్యాలీ అయింది. నెక్స్ట్ బన్సాలి ఇంజనీరింగ్ పాలిమర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రబ్బర్ గ్రాఫ్ట్ యూనిట్ మధ్యప్రదేశ్ లో ఉంది. ఆ రబ్బర్ గ్రాఫ్ట్ యూనిట్ రిలేటెడ్ గా ఎక్స్పాన్షన్ కోసం వీళ్ళు ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ కి అప్లై చేయడం జరిగింది అండ్ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ వీళ్ళకి లభించిందని నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వీళ్ళు అప్డేట్ చేశారు. సో ఇలా అప్డేట్ చేయడం పాజిటివ్ అండ్ ఈవెన్ ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా స్టాక్ ప్రైస్ పాజిటివ్ గా మూవ్ అయింది. ఈవెన్ రెస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా అండ్ ఈ మెజారిటీ ఆఫ్ స్టాక్స్ లో మనకి ఇవాళ స్ట్రాంగ్ మూవ్ అయితే కనిపించింది. నెక్స్ట్ కేపీఐటీ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఆటో సెక్టర్ లో ఉన్న కంపెనీస్ కి టెక్నాలజీని ప్రొవైడ్ చేస్తుంటారు, ఆటోమేషన్ ప్రొవైడ్ చేస్తుంటారు. ఇదే సెగ్మెంట్ లో ఉన్న ఇంకొక కంపెనీని, జర్మనీకి సంబంధించిన కంపెనీని వీళ్ళు ఎక్వైర్ చేశారని అయితే అప్డేట్ చేస్తున్నారు. జర్మనీకి సంబంధించిన ఫ్యూచర్ మొబిలిటీ సొల్యూషన్స్ ని 135 crore పెట్టి వీళ్ళు ఎక్వైర్ చేశారని అండ్ వీళ్ళు ఏ కంపెనీని అయితే ఎక్వైర్ చేశారో ఆ కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్స్ ని గమనిస్తే 2018 లో 9.87 crore రెవెన్యూ, 2019 లో 29 crore అండ్ 2020 లో 37 crore. సో లాస్ట్ 3 years లో వీళ్ళు ఎక్వైర్ చేసిన కంపెనీ యొక్క టర్న్ ఓవర్ సిగ్నిఫికెంట్ గా గ్రో అవుతుండేసరికి అండ్ ఈవెన్ ఆ కంపెనీని ఎక్వైర్ చేసిన వాల్యుయేషన్స్ కూడా రీజనబుల్ గా ఉండడంతో ఇవాళ స్టాక్ నియర్లీ 6% దగ్గరగా ర్యాలీ అయింది. నెక్స్ట్ ఇవాళ టైర్ స్టాక్స్ ని మీరు గమనించారంటే సిఎట్ కానీ, అపోలో టైర్స్ కానీ, జేకే టైర్ కానీ ఇవాళ మోస్ట్ ఆఫ్ ద టైర్ స్టాక్స్ లో మీకు ఇవాళ పాజిటివ్ మూవ్ కనిపించి ఉండాలి. బికాస్ వీళ్ళు టైర్స్ తయారు చేయడానికి కావాల్సిన రబ్బర్ ప్రైజెస్ 1 year లోలో అయితే ఉన్నాయి. లాస్ట్ వీక్లో 2% అండ్ లాస్ట్ 1 monthలో 8% అండ్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 30% దగ్గరగా రబ్బర్ ప్రైజెస్లో మనకు కరెక్షన్ అయితే కనిపించింది. అండ్ ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైజెస్ అనుకున్నాం కదా లాస్ట్ 1 year లో అవ్వడంతో వీళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ చీప్గా దొరుకుతుంది. సో రా మెటీరియల్ ప్రైస్ ఎప్పుడైతే తగ్గుతుందో మార్జిన్స్ బెటర్ అవుతాయి, ప్రీవియస్గా ఉన్న ప్రాఫిటబిలిటీ కంటే బెటర్ ప్రాఫిటబిలిటీ ఉంటుందనే ఎక్స్పెక్టేషన్స్ ఇవాళ టైర్ కంపెనీస్లో మనకి పాజిటివ్ మూవ్ కనిపించింది. నెక్స్ట్ టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం వీళ్ళు $500 to $700 million దగ్గరగా ఫండ్స్ని రేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, దానికోసం వీళ్ళ రెన్యూవబుల్ బిజినెస్ ఉంటుంది కదా, ఆ రెన్యూవబుల్ బిజినెస్ సెగ్మెంట్స్ అన్నింటినీ కూడా అండర్ ద ఒక అంబ్రెలా తీసుకొచ్చి మీన్స్ ఆ బిజినెస్ అన్నింటినీ కూడా కంబైన్ చేసి ఆ బిజినెస్ పైన వీళ్ళు ఫండ్స్ ని రైజ్ చేయాలనుకుంటున్నట్లు, వీళ్ళ డెట్ ని తగ్గించుకోవాలనే ప్లాన్స్ లో ఉన్నట్టు ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు ఫండ్ రైజ్ చేసి డెట్ ని తగ్గించుకుంటున్నారంటే డెఫినెట్లీ టాటా పవర్ కి మనం పాజిటివ్ గానే చూడాలి. కానీ అదే ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు చెప్తున్న అప్డేట్ వీళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ అయితే చేయట్లేదు. నెక్స్ట్ కొన్ని కార్పొరేట్ యాక్షన్స్ రిలేటెడ్ గా ఎక్స్ డేట్ మనకి 24th September ఉన్న కంపెనీస్ నేమ్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. ముంబైలో October 1st నుంచి సినిమా హాల్స్ ఓపెన్ అవబోతున్నాయని వస్తున్న అప్డేట్స్ తో పీవీఆర్ అలాగే ఐనాక్స్ స్టాక్స్ లో ఇవాళ ఒక స్ట్రాంగ్ మూవ్ కనిపించింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం. నిఫ్టీ సపోర్ట్ 17,520. సో ఇది చాలా దగ్గరగా ఉంటుంది, బట్ ఈ లెవెల్ నే గమనిస్తున్నాను. ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ అయితే నెక్స్ట్ చూసే సపోర్ట్ 17,440 అండ్ రెసిస్టెన్స్ 17,640. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 36,670 అండ్ రెసిస్టెన్స్ 37,340. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గమనిద్దాం. 30 September మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాను గమనిస్తే ఇక్కడ నుంచి టాప్ సైడ్ కి వెళ్తుంటే 17,600 దగ్గర కూడా కాల్ సైడ్ డేటా ఫామ్ అవుతూ ఉన్నట్టుంటుంది, కానీ పుట్ సైడ్ కూడా సిమిలర్ డేటా మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఉన్న లెవెల్ ని గమనిస్తే అది 17,700 అండ్ డౌన్ సైడ్ కి చూస్తే 17,500 దగ్గర ఒక స్ట్రాంగ్ యాక్టివిటీ కనిపిస్తుంది, కానీ ప్యారలల్ గా మనకి కాల్ సైడ్ కూడా సిమిలర్ యాక్టివిటీ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఇంపార్టెంట్ జోన్ గా మనం 17,300 ని గమనించవచ్చు. సో టాప్ సైడ్ 17,400 అండ్ డౌన్ సైడ్ 17,300. సో ఈ 400 పాయింట్ జోన్ లో
నెక్స్ట్ కమింగ్ డేస్ లో మార్కెట్ ట్రేడ్ అవుతుందని కాల్ అలాగే పుట్ ట్రేడర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.